Hello friends, welcome back to our channel Innovative Ideas with Vinu. ఈ వీడియోలో మా ఇంట్లో పలగోరి వ్రతం ఎలా చేసుకున్నామో అని చూపించబోతున్నాను. ఎటువంటి హడావిడి లేకుండా డెకరేషన్ కూడా లేకుండా చాలా సింపుల్ గా పూజ చేసుకున్నాము. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇదైతే నా ఫస్ట్ పలగోరి వ్రతం అన్నమాట. అందుకే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసి పెట్టుకున్నాను. వీడియో చేసి మీకు షేర్ చేయొచ్చు, నాకు కూడా ఫ్యూచర్ లో మెమరబుల్ గా ఉంటుంది అని. ఇది నా ఫస్ట్ పలగోరి వ్రతం అన్నాను కదా. పెళ్ళైన తర్వాత 6th పలగోరి వ్రతం అన్నమాట ఇది వచ్చిండేది. కానీ 5 years కూడా నాకు మిస్ అయింది. ఈసారి ఎటువంటి అడ్డంకాలు లేకుండా నేనైతే పలగోరి వ్రతం చేసేసుకున్నాను. నాకైతే లాస్ట్ ఇయరే తెలిసిందనమాట ఈ వ్రతం చిన్న పిల్లల కోసం చేస్తారు అని. బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు కావాలి అని, ఉన్నవాళ్ళు వాళ్ళు హెల్తీగా బాగుండాలి అని. ఇప్పుడైతే నేను మా అత్తగారు పూజకి ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టేసామన్నమాట. అమ్మవారికి ఇవ్వడానికి వాయనం కూడా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మేమిద్దరు అయితే పూజ స్టార్ట్ చేయబోతున్నాము. అమ్మ నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ వ్రతం చేసేదే బిడ్డల కోసం కాబట్టి వాళ్ళ హెల్త్ బాగుండాలని, వాళ్ళు బాగుండాలి అని అయితే ముక్కుంటున్నాను. తర్వాత ఇక్కడైతే ఏకార్తి, త్రయార్తి, పంచార్తి అన్నీ ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు పంచఫలాలు, ఇంట్లో చేసిన నైవేద్యాలు అన్నీ కూడా దేవునికి నైవేద్యంగా పెడుతున్నాము. నేనైతే లాస్ట్ వీడియో మా ఇంటి వరమహాలక్ష్మి అని వీడియో అప్లోడ్ చేశాను అనమాట. చాలా మంది చూసారు, చాలా మంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారనమాట. అమ్మవారికి చీర కూడా చాలా బాగా కట్టావని కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీలో ఇంకెవరైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశామన్నమాట. ఇప్పుడైతే అమ్మవారికి మంగళారతి ఇస్తున్నాము, మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే అమ్మవారికి మంగళారతి ఇవ్వడం కూడా అయిపోయిందనమాట. మీరు కూడా హారతి తీసుకోండి. ఇప్పుడైతే అమ్మవారికి వాయనం ఇస్తున్నానమాట. అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత ఇదే వాయనం ముత్తైదులకి ఎవరికైనా ఇస్తాము. అంతేకాకుండా పూజ కంప్లీట్ అయిన తర్వాత పలగోరి వ్రతం కథ వినాలన్నమాట. చేతిలో అక్షంతులు పెట్టుకొని కథ వినిన తర్వాత అవే అక్షంతులు మన పిల్లల పైన చల్లి ఆశీర్వాదం ఇవ్వాలి. నాకు కూడా మా మమ్మీ చెప్పే వరకు తెలియదు అనమాట. పెద్దమ్మ చెప్పారంట మమ్మీకి. సో పెద్దమ్మ కాల్ చేసి కథ సెండ్ చేయమన్నాను. సో పెద్దమ్మ సెండ్ చేసిన తర్వాత నేను కూడా కథ విన్నాను. పూజ అంతా అయితే చాలా బాగా జరిగిందనమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా పలగోరి వ్రతం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అని. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా పలగోరి వ్రతం లేదనమాట. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, చేస్తున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదమ్మా అన్నాను. మా అత్తగారు వచ్చి లేదు ఇంకా చెయ్యాలి అన్నారు. అమ్మవారికి చిమిలి చలిమిండి అని నైవేద్యం పెట్టామన్నమాట. అందులో చలిమిండి తీసుకొని ఇలా తొట్టిల్ చేసి బిడ్డను కూడా చేయాలంట. దేవునికి మనం ఎలా పూజ చేస్తామో అలా ఈ తొట్టిల్కి బిడ్డకి పూజ చేయాలి అన్నారు. సో ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. ఏదో కొత్తగా ఉంది, నచ్చింది కూడా ఇలా చేయడం. మేమైతే పూజ అయిన తర్వాత ఇలా ప్లేట్ లో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టామన్నమాట. కానీ నాకు సుష్మిత అక్క అని ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. ఆ అక్క అయితే కృష్ణుడికి చిన్న ఉయ్యాలు వస్తుంది కదా, అలాంటి దాంట్లో ఈ తొట్టిల్ని బిడ్డని అందులో పెట్టి పూజ చేశారనమాట. నాకైతే ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది అనమాట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను ఉయ్యాలో కొని ఉయ్యాల్లోనే తొట్టిల్ చేసి పూజ చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇక్కడైతే మేము దేవునికి ఎలా మనం పూజ చేస్తామో సేమ్ అలానే పసుపు, కుంకుమ, అక్షంతులు వడ్డించి సాంబ్రాన్ కడ్డీలు, మంగళారతి అన్నీ కూడా చేశాము. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత పలగౌరికి దేవుని ఇంట్లో తులసి చెట్టుకి, గడపలికి అంతా కూడా హారతెత్తాము. నేను ముందుటి కన్నా ఇప్పుడు కొంచెం రెగ్యులర్ గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. నెక్స్ట్ అయితే గౌరీ గణేష వ్లాగ్ అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. అదే లాస్ట్ ఫెస్టివల్ వ్లాగ్స్ అనమాట. దాని తర్వాత ఏదన్నా కుకింగ్ కానీ క్రాఫ్ట్ వీడియోస్ కానీ పెట్టాలి అనుకుంటున్నాను. మీలో చాలా మంది నా వీడియోస్ చూసి కాంప్లిమెంట్స్ అన్నీ కూడా వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో అయితే సెండ్ చేస్తూ ఉంటారు. నేను అవి చూసి చాలా బూస్టప్ అవుతూ ఉంటానన్నమాట. అవే కాంప్లిమెంట్స్ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో ఇచ్చారు అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.